హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జొన్నలతో అమ్మమ్మల కాలం నాటి హెల్దీ స్వీట్ జొన్న పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ జంక్ ఫుడ్స్ వచ్చాక ఎంతో ఆరోగ్యకరమైన సాంప్రదాయ వంటకాలు మనం ఎన్నో మర్చిపోతున్నామండి. పిల్లలకి పిజ్జా, బర్గర్స్ లాంటివి కాకుండా ఇలాంటి హెల్దీ వంటకాలని అలవాటు చేసామంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందండి. హెల్దీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళ నడుం బలానికి ఈ జొన్న పిట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. పిల్లలనే కాదండి, ఏ వయసు వారికైనా ఈ జొన్న పిట్టు చాలా మంచిది ఆరోగ్యానికి. మరి ఈ జొన్న పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక నేను 2 కప్పుల జొన్నలు తీసుకున్నాను. మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు, తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేను రాత్రి అంతా నానపెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి జొన్నలు చక్కగా నానిపోయాయి. ఇందులో నీళ్ళన్నీ వంపేసి ఒక జాలి గిన్నెలో వేసేసుకొని నీళ్ళన్నీ వడారనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. నీళ్లు పూర్తిగా వడారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ జొన్నల్ని వేసేసుకుని కొంచెం ఆరనివ్వాలి. మనం అరిసెలకి తడిపిండికి బియ్యాన్ని ఎలా ఆరబెట్టుకుంటామో అలా ఆరనివ్వాలి. పూర్తిగా డ్రై అయిపోకూడదు. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు, నీళ్ళలోనే ఆరనివ్వాలి. ఇవి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా రవ్వలాగా తగలాలి. మరి ఎక్కువగా మనం జొన్న సంగటికి గ్రైండ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్లు సగం సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం చేతిలోకి తీసుకుని ముద్దలాగా చేసామంటే చక్కగా ముద్దలాగా రావాలి. ఇలా ఉంటే జొన్న పిట్టు కరెక్ట్గా ఉడుకుతుంది, చక్కగా ఉడుకుతుంది. లేదు మీకు పిండి బాగా డ్రైగా ఉంది అనిపిస్తే 1-2 స్పూన్లు నీళ్లు చిలకరించినట్లుగా వేయండి. ఒకే దగ్గర కాకుండా కొంచెం చల్లినట్లుగా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు జాలిగిన్నెలో ఒక తడి కాటన్ క్లాత్ని కానీ కర్చీఫ్ని కానీ వేసేసి ఈ పిండిని ఇందులో వేసేసుకోవాలి. పిండిని ఈ విధంగా కొంచెం అదివినట్లుగా చేయాలి. మీరు ఈ విధంగా ఆవిరి మీదైనా ఉడికించుకోవచ్చు, లేదంటే ఇడ్లీ ప్లేట్లో కూడా ఈ పిండిని కొంచెం ఆ గుంటల్లో వేసేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. స్పూన్తో ఈ విధంగా మధ్యలో హోల్స్ పెట్టామంటే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు అడుగు మందంకల ఒక గిన్నెలో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి, మీరు అడుగు మందంకల ఏదైనా గిన్నె తీసుకోవచ్చు. నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఈ గిన్నెని ఇందులో పెట్టేసి మిగిలిన క్లాత్తో ఈ పిండి అంతటిని కవర్ చేసేసుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా దీనికి సరిపడా కరెక్ట్ మూతని పెట్టేసి 20 నుంచి 25 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేను కొంచెం గ్యాప్ ఉంటే చిన్న పేపర్ ముక్కతో క్లోజ్ చేసేసాను. ఇది ఉడికేలోపు 4 యాలకులు, అలాగే ఒక చిన్న చిప్ప ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకసారి జొన్న పిట్టు ఉడికిందో లేదో చూద్దాము. మధ్య మధ్యలో నీళ్లు కూడా చూసుకుంటూ ఉండాలండి. నీళ్ళు అయిపోతే కనుక కొంచెం పోసుకోవచ్చు. పిట్టు అయితే నాకు చక్కగా ఉడికిపోయింది. నాకైతే 25 మినిట్స్ 25 నిమిషాలు పట్టిందండి ఇది ఉడకడానికి. కొంచెం ఈ పిండి తీసుకుని నోట్లో వేసుకుంటే మనకి కమ్మగా ఉంటుంది, పచ్చిదనం లేకుండా. లేదంటే చేత్తో నొక్కి చూసినా కానీ చక్కగా ఉడికినట్లు తెలుస్తుంది. నాకైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకుని దాంట్లో 1 కప్పు, మనం జొన్నలు తీసుకున్న కప్పుతో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేస్తే స్వీట్ కొంచెం మైల్డ్గా ఉంటుందండి. తీపి ఎక్కువ తినేవాళ్ళైతే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించుకున్న జొన్న పిండి వేసేసుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా వేసుకుని ఈ బెల్లం అంతా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడికి బెల్లం కొంచెం కరిగినట్లుగా అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది మనం చేత్తో తాగలిగినంత వేడిగా ఉన్నప్పుడు దీనిపైన మనం దంచుకున్న ఎండు కొబ్బరి, యాలకుల పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. చేత్తో అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లంని కొంచెం బాగా సన్నగా తురిమి వేసుకోండి, లేదంటే గడ్డలుగా ఉండిపోతుంది. ఎక్కడైనా చిన్న గడ్డలుగా ఉన్నాయి అనిపిస్తే చేత్తో మ్యాష్ చేసేసుకోండి. వేడికి కరిగే ఉంటాయి. మ్యాష్ చేసేసుకుంటే చక్కగా కలిసిపోతాయి. ఇలా బాగా కలిపేసుకుని ఇందులో నెయ్యి వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేశాను. మీకు రుచికి తగ్గట్టుగా నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. మీ రుచికి తగ్గట్టుగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదే పిట్ని బియ్యం పిండితో చేస్తారు, రాగి పిండితో చేస్తారు. ఆ 2 రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి. ఆ రెండింటికంటే కూడా మా ఇంట్లో అయితే జొన్న పిట్టే ఎక్కువగా ఇష్టపడతారు. చాలా రుచిగా ఉంటుంది. ఎండు కొబ్బరి, యాలకుల పొడి, నెయ్యి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. జొన్నలతో చేసిన పిండి వంటకాలు ముఖ్యంగా సమ్మర్లో అయితే ఒంటికి చలువ కూడా చేస్తాయి. ఇంకా ఈ జొన్నలు కూడా త్వరగా డైజెస్ట్ అయిపోతాయి. హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలాంటి పిండి వంటలు పిల్లలకి చేసి పెట్టండి. ఈ విధంగా లడ్డూ లాగైనా చేసి పెట్టచ్చు. లేదంటే ఈ పొడిని చిన్న గిన్నెలో వేసేసి స్పూన్ వేసి ఇచ్చినా కానీ
ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా ఈ జొన్న పిట్టుని ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.